హాయ్ అండి, జాగ్రత్తగా వినండి. ఒక్కరోజు నేను 2 పప్పాయ మొక్కలు తెచ్చి ఒకటి పొలంలో, ఒకటి ఇంట్లో పెట్టాను. ఇద్దరిని ఒకేలా చూశాను. గోమూత్రం, గోమయం ఇలా వగైరా వేసి 8 మంత్స్ తర్వాత ఇంటి దగ్గర ఉన్న మొక్క బలంగా పెరిగి కాయలు కాసిందిలా. పొలంలో ఉన్న మొక్క మాత్రం బలహీనంగా ఉండి కాయలు కూడా లేవు. అప్పుడు నాకు అర్థమైంది, సమస్య నేను చూసే విధానంలో కాదు, సమస్య విత్తనము మరియు నేల యొక్క పరిస్థితిని బట్టి అని. మన పెద్దలు ఏం చేసేవాళ్ళు అనగా పూర్వీకులు ఏ నేలకి ఏ విత్తనం సరిపోతుందో చూసి వేసేవారు. ఏ కాలానికి ఏ పంట వేయాలో వారికి తెలుసు. కానీ ఇప్పుడు కంపెనీ చెప్పింది కాబట్టి విత్తనం వేస్తున్నాం, కంపెనీ చెప్పింది కాబట్టి పెస్టిసైడ్స్ వాడుతున్నాం. నిజమేమిటంటే దేశీ విత్తనం ఎటువంటి పరిస్థితుల్లో అయినా తట్టుకుని నిలబడుతుంది. గాలి, వర్షం, వ్యాధి ఇలా వగైరా ఏదైనా. హైబ్రిడ్ విత్తనం చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేదు, బలహీనపడుతుంది. దానిని కాపాడడానికి అడ్డమైన మందులన్నీ వేస్తాం. ఆ మందులన్నీ మన కడుపులోకే వస్తాయి అన్న నిజాన్ని గ్రహించండి. విత్తనంలో జీవం ఉంది, దానికే తెలుసు ఎలా బ్రతకాలో. మన పనేమిటి? జస్ట్ నీరు పోయడం మాత్రమే. దయచేసి అర్థం చేసుకోండి. మారండి, దేశీ విత్తనాన్ని కాపాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.